దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డ స్వస్థత కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. నజరేయుడైన యేసు నామములో ప్రభా స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనారోగ్యంగా ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా సెలవు ఇచ్చింది అని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ బిడ్డ అయితే ప్లేట్ లెవెల్స్ అయినా తక్కువగా ఉంటున్నాయి, ప్రతి బిడ్డ ప్లేట్ లెవెల్స్ విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా. ఇదిగో ప్రభా, లక్షల్లో ఉన్న కౌంట్ వేలలోకి రాకుండా ప్రభా, ఏ కౌంట్లో ఉండాలో ఆ కౌంట్లో ఉంచమని ఇదిగో ప్రభా. ఎవరైతే బ్లడ్ తగ్గిపోతుందో ప్రభా, ప్రతి బిడ్డకి బ్లడ్నైనా సమయానికి కావాల్సిన బ్లడ్ దయచేయండి. బ్లడ్ తగ్గిపోకుండా మీరు సహాయం చేయండి ప్రభా. ఏ బిడ్డ అయితే బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు ప్రతి బిడ్డ బ్లడ్ ఇన్ఫెక్షన్ తీసివేయమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, నజరేయుడైన యేసు నామములో ప్రభా, ఏ బిడ్డ అయితే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు ప్రతి బిడ్డకి యేసు నామములో స్వస్థత ఇచ్చేయమని ఇదిగో ప్రభా. నజరేయుడైన యేసు నామములో తొందరలోనే నాయన దానికి మందును కనిపెట్టే భాగ్యం ఇచ్చేయమని ఇదిగో ప్రభా. యేసు నామములో ఇప్పుడే మందు కనిపెట్టడానికి నీ కృప ఇచ్చిన ప్రభా. తొందరగానే మందు కనిపెట్టి ప్రతి బిడ్డ నాయన క్యాన్సర్ నుంచి నాయన విడుదల పొందేటట్లు తొందరగా స్వస్థత వారికి దయచేయండి. వ్యాక్సిన్ తొందరగా రావడానికి మీకు కృప ఇచ్చేయండి ప్రభా. క్యాన్సర్ అనే వ్యాధి యేసు నామములో తొలగిపోయేలాగా నేను కృప ఇచ్చేయండి. నేను నమ్ముకునే బిడ్డలను సిగ్గుపరిచే దేవుడు కదా, స్వస్థపరిచి యెహోవా సెలవు ఇచ్చింది దేవా. నీ రక్తం ద్వారా నీ శరీరం ద్వారా స్వస్థపరచమని కృప ఇచ్చేయమని నజరేయుడైన యేసు నామములో స్వస్థత ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన ఉన్న ప్రతి బిడ్డకి స్వస్థత ఇచ్చేయమని, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకి స్వస్థత ఇచ్చేయమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్.